5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్, కానీ 6 ఏళ్లుగా ఒక్క టైటిల్ కూడా లేదు. ఐపీఎల్లో తోప్ టీం కూడా అదే, జట్టు నిండా అవెంజర్లే, అయినా కూడా రఫాడించలేకపోతుంది. పైగా మిగతా టీంలు రప్ప అంటుంటే ఈసారి అన్నింటికంటే ముందే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకునే పరిస్థితి. ఇంతకీ ముంబైకి ఏమైంది? ఈ ముంబై ఇండియన్స్కు ఏమైంది? క్రికెట్ ఫ్యాన్స్ని వేధిస్తున్న $1 మిలియన్ ప్రశ్న ఇది. ధనాధన్ సమరంలో మాకు మేమే సాటి అని ఒకప్పుడు నిరూపించుకుంది ముంబై ఇండియన్స్. కానీ ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది ముంబై ఇండియన్స్. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ టీమ్గా క్రియేట్ చేసిన రికార్డ్ ఇంకా అలాగే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, కీ కాంబినేషన్, క్లచ్ ప్లేయర్స్ ఆ టీంకు అసెట్. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్లకు కొదవే లేదు. ట్రేడింగ్, మినీ వేలంలో పవర్ఫుల్ ప్లేయర్లను ఓన్ చేసుకుంది. రూథర్ఫర్డ్, మయాంక్, డికాక్ ఈ పేర్లు చూస్తే ముంబై టీం శత్రు దుర్భేద్యంగా కనిపిస్తుంది. 2-3 ఆడితే చాలు మ్యాచ్ మనదే అనాల్సిందే. కానీ గత 5-6 ఏళ్లుగా అంబానీల ఫ్రాంచైజీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. 6 సార్లు ఫైనల్స్ ఆడిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో బొక్కబోర్లా పడింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడితే కేవలం 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 7 ఓడిపోయింది. లోకల్, ఫారిన్ ప్లేయర్స్తో బీస్ట్ మోడ్ ఆన్ చేసినా, బ్యాటింగ్లో డెప్త్ పెంచినా, ఎవరో ఒకరిని ఆడించడానికి అసలు సిసలు ఆటగాడిని పక్కన పెట్టే లైనప్ ఉన్నా ఆ టీం ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. ఈ సీజన్లో చిన్న టీంల చేతిలో చిత్తుగా ఓడిపోయింది హార్దిక్ సేన. రోహిత్ శర్మ గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కూడా జట్టును బాధిస్తోంది. బుమ్రా ఆశించిన స్థాయిలో వికెట్స్ తీయడం లేదు. ఇక తిలక్ వర్మ సెంచరీ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆడలేదు. 2020లో టైటిల్ నెగ్గిన తర్వాత ముంబై ఇండియన్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆట ఆడడం లేదు. ఈ సీజన్లో సిఎస్కే, ముంబై రెండూ దాదాపుగా ఒకేలా ఆడుతున్నాయి. కానీ నిన్న ముంబైపై గెలవడంతో చెన్నై 6వ ప్లేస్కు దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో 9 మ్యాచ్ల్లో కేవలం 7 గెలిచి 9వ స్థానంలో కొనసాగుతోంది. 4 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు చేరాలంటే 16 పాయింట్లు సాధించాల్సి ఉంది. మిగిలి ఉన్న 5 మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించిన ఎంఐ ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్కు 13 పాయింట్లు, ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్లకు తలా 12 పాయింట్లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్కు 10, ఢిల్లీ క్యాపిటల్స్, సిఎస్కేకు 8 పాయింట్లు ఉన్నాయి. ఈ 6 టీంలలో పంజాబ్ కింగ్స్ 1 విజయం, సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ 2 విజయాలు సాధించినా ముంబై తర్వాతి 5 మ్యాచ్ల్లో నెగ్గినా వచ్చే 14 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటాయి. టోర్నీ ఫార్మాట్ ప్రకారం పాయింట్ల పట్టికలో తొలి 4 స్థానాల్లో నిలిచిన జట్లే ప్లే ఆఫ్స్కు చేరుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడం దాదాపుగా అసాధ్యమే. లీగ్ దశ నుంచి తప్పుకునే తొలి టీంగా ముంబై నిలుస్తుందనడంలో డౌట్ లేదు.